హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే కాఫీ తాగుతా ఉన్నాను. బయట అయితే వర్షం పడతా ఉంది. ఉండండి, వర్షం చూపిస్తాను. సన్న చినుకులు పడతా ఉన్నాయి. మబ్బు నల్లగా ఉంది. పడుతుంది కదా వర్షం. జూమ్ చేసి చూపించే లోపల అట్లా కనబడుతుంది. వర్షం పడతా ఉంది. నేను వేడివేడిగా కాఫీ తాగుతా ఉన్నా. మా స్నూపీ బొజ్జ ఉంది. మీరు కూడా కాఫీ తాగారా ఫ్రెండ్స్? వర్షం అసలు మాకు ఆగటమే లేదు. అసలు అప్పుడు పెద్ద వర్షం వచ్చేసింది. ఇదండి, వర్షం పడతా ఉంది. మా స్నూపీ మా ఆయన పోయి అక్కడ వాటికి పెడతాను కదా డెంటల్ స్టిక్, అక్కడ నిల్చుకో ఉన్నాడు. తర్వాత పెట్టమని అల్లాడిచ్చింది స్నూపీ అయితే. తర్వాత తెచ్చి ఇంకిద్దరికైతే పెడతా ఉన్నాడు. ఆ డెంటల్ స్టిక్ అంటే చాలా ఇష్టం మా స్నూపీకి, జున్నుకి. ఇంకా పెడతా ఉన్నాడు. అయిపోయింది పోండి అని అంటా ఉన్నాడు. వాళ్ళు మాత్రం కదలరు, ఇంకా పక్కన పెట్టుకో ఉంటాడు అనేసి అట్లానే కూర్చో ఉన్నారు. మామూలు బిస్కెట్లు పెడితే మాత్రం తినరు. వీళ్ళు కిలాడీలు. నీసు ఉంటేనే అన్నం తింటారు, డెంటల్ స్టిక్ ఉంటేనే తింటారు. బిస్కెట్లు అయితే తినరు. ఇంకా ఆకలి వేస్తే అప్పుడు పోయి తింటారు. ఇంక ఇక్కడైతే సాయంత్రము అన్నం అయితే వండుతూ ఉన్నాను. ఇక్కడ అమ్మ కూతురు అయితే పడుకొని ముద్దులాడుకుంటూ ఉన్నారు. ఇంకేదేదో చెప్పుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడైతే ఈ వీడియో అయితే తీసేను. చార్వి, మాకు 2-3 రోజుల నుంచి వాన పడతా ఉంది కదా. ఇంక బయట పనులు అయితే చేసుకుంటూ ఈ వర్షానికి తడిసి నాకైతే జ్వరం వచ్చింది. ఈ తలనొప్పి అయితే ఎక్కువ అయిపోయింది అన్నమాట. ఈ జ్వరంకి అన్నం అయితే సగించట్లేదు. మధ్యాహ్నం ఎలాగో వాంతి వచ్చేసి అట్లాగా తినలేకపోయాను. ఇంకా అన్నం అయితే పారేసాను. రాత్రికి మా ఆయనకి చెప్పాను ఇడ్లీ తెమ్మని. ఇంకా బయటికి వెళ్ళాడే కానీ ఇంకా తేలేదు. ఇంక నేను అలిగేసి ఇంకా అన్నం తినకుండా పడుకునేసాను. ఇంకా మా పాప చూసి మా అల్లుడి చేత అయితే తెప్పించింది ఇడ్లీ. ఇంకా అది తింటూ ఉంటే ఈ మా జున్నోడు అయితే వచ్చి కూర్చొని నాకు పెట్టమా అంటున్నాడు. ఇంకోటికి బోండా అంటే ఇష్టము, అది ఒక అంచు నుంచి పెడతాను నేను. తిన్నాడు. ఇంకా నేనైతే ఇడ్లీ తినేసి పడుకున్నాను. నాకైతే తలనొప్పి అయితే ఒకటేమైనా ఎక్కువగా ఉండింది. ఇంకా కాఫీలు తాగుతుంటే మా ఆయన ఏమంటే దూడ కుడి తాగినట్టు తాగేస్తుంది కాఫీ అయితే అని అన్నాడు. ఇంకా నాకు తలనొప్పిగా ఉంది, నాకు అసలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అన్నాను. ఇంకా తలనొప్పి మాత్రలు, జ్వరం మాత్రలు వేసుకున్నా కానీ నాకు తలనొప్పి అయితే అట్లానే ఉండింది. ఈ వానకు తడిసి నా తల అయితే. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇట్లా ఇడ్లీ తినేసి అయితే పడుకునేసాను జ్వరం మాత్రం వేసేసుకొని. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే పెడతాను చూడండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, లైక్ అయితే చేయట్లే ఫ్రెండ్స్. లైక్ చేయండి. ఏం స్వీటీ, ఏం మాట్లాడుతున్నావు అంతా? ఏడుపు పాప, ఏడుపు. హాయ్ ఫ్రెండ్స్, ఇది మరుసటి రోజు వీడియో. సాంబార్ అయితే చేస్తున్నాను. నాకు 3 రోజుల నుంచి అయితే బాగలేదు జ్వరము. నిన్న ఉదయం చేసే స్నానము, ఇంక ఈరోజు కూడా చేస్తా ఉంటే తలనొప్పి. నిన్నంతా తలనొప్పి. నేను కాఫీలు తాగుతూ ఉంటే మా ఆయనే ఉంటే కాఫీలు తాగేస్తూ ఉంది. కుడికొండకు పోసేస్తుంది అని అన్నాడు మా ఆయన.
తాగిందే తాగుతుంది కాఫీ అని అనేసి నాకు తలనొప్పి ఉంది జ్వరం ఉంది అని చెప్పి అన్నాను. తర్వాత అంటే కాఫీ తాగి అయినా తలనొప్పి రాత్రి అంతా కూడా తలనొప్పి, రాత్రి అన్నం కూడా తినలేదు, తినకుండా అట్టే పుడుకుని వేసుకుంటే నాష్టా తెమ్మన్నా మా ఆయన్ని తేలేదా అలిగి నేను తేను మీ కొడుకు చేత తెప్పించుకొని. మా ఆయనకి నాకు చిన్న గొడవ అయింది, అందుకోసం నేను తేను నాష్టా అని చెప్పి అన్నాడు. తర్వాత అంటే ఇంక మా అబ్బాయి అంటే పోతాను మా అన్నాడు. ఇంక నేను మా ఆయన చెప్పాను కదా తేలేదనేసి నేను మా అబ్బాయికి కూడా చెప్పలేదు తెమ్మని. ఇక అలాగే కొడుకు వేసేసరికి మా పాప మా అల్లుడి చేత అయితే తెప్పించింది ఇడ్లీ. ఇంక తెప్పించేటప్పుడు అది తినేసి పడుకున్నాను. ఇక ఇప్పుడు ఈరోజు ఉదయాన్నే ఉంటే అట్లానే ఉంది తలనొప్పి అయితే. మొహం చూడండి ఒక దాని తుద్దుకొని కూడా ఉంది. ఇంక ఈరోజు సాంబారు వడియాలు అవసాకు పంపిస్తే ఒక కట్టే ఉన్నింది, ఈ ఒక్క కట్టతో తాలింపు చేస్తున్నాను. ఈ కార్తీక మాసంలో తింటే మంచిదంట, అందుకోసం అనేసి ఒక్క కట్టే ఇది. వాళ్ళందరూ కూడా తినరు, వాళ్ళకి వడియాలు ఏం చేస్తున్నాను, సాంబార్ చేస్తున్నాను చూపిస్తాను. సాంబార్దా కమ్మగా ఉండును. మా స్వీటీ ఆడస్తా ఉంది, వాళ్ళ అమ్మ వీడియో తీసుకుందని. అది చూడండి కోపం చూడండి, కోపం వచ్చేస్తుంది. జూమ్ చేయి పాప, కోపం వచ్చేస్తుంది. ఒక్కసారికే వచ్చేయాలి వాళ్ళ అమ్మ క్యార్ కొట్టంగానే. ఏమన్నా కోపం వచ్చేస్తుందా నీకా స్వీటీ? వచ్చేస్తుందా? కోపం వచ్చేస్తుంది. ఎత్తుకోవాలా? ఎత్తుకునేదా? ఎత్తుకునేదా? ఎత్తుకుంటుందా? ఎత్తుకుంటుందా? అది చూడండి. బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పమా, లైక్ చేయండి, చెప్పమా మన ఫ్రెండ్స్కి చెప్పు. అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, తాతయ్య వాళ్ళు ఉంటారు, మావయ్యలు ఉంటారు, అందరు ఉంటారు నీకు ఫ్రెండ్స్. చెప్పు బాయ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. వద్దంట. సాంబార్లోకి వడియాలు వేస్తా ఉన్నాను. వీళ్ళు సాంబార్ వేసుకొని వడియాలు నంచుకొని తినేస్తారు. నేనేమంటే ఆ ఒక్క కట్టతో అవసరం తాలింపు చేసి తింటాను. మా పాపకి ఈరోజు కోడిగుడ్డు కావాలంట, నేను శనివారం చేయను అని అంటున్నాను. చూడండి చెయ్యి ఇట్లా పెట్టి చూపిస్తుంది, కోడిగుడ్డు మా అని అంటుంది. నేను నూనె తక్కువ వేసేసాను తాలింపుకని. ఇంకా పాప కట్ చేయలే. ఫ్రెండ్స్ ఈ వీడియో తర్వాత బిర్యానీ చేసి కూడా పెడతాను వచ్చి. వీళ్ళు మా పాప, మా అల్లుడు, మా అబ్బాయి అందరూ నెల్లూరు పోయి ఏం పాప అదే మండి బిర్యానీ పోయి తినేసి వచ్చారు. ఆ వీడియో కూడా పెడుతున్నాను చూడండి. వీళ్ళు వచ్చి నాకు చెప్పారు ఫ్రెండ్స్, చాలా బాగుంది టేస్ట్ కానీ అక్కడ ప్లేస్ కానీ మొత్తం కూడా శుభ్రంగా నీట్గా మంచిగా టేస్ట్గా అంతా కూడా బాగుందంట. మీరు నెల్లూరు వాళ్ళు అయితే పోయి తినండి, చాలా బాగుందంట. మా పిల్లలు అయితే ఒకటేమని చెప్తున్నారు, రామా ఒకసారి అందరం పోయి కూడా తింటాము అని అనేసి. సరేలే పోతాము అని చెప్పి అన్నాను. చాలా బాగుందంట. ఒక ప్లేటు నలుగురికి అయితే వస్తుందంట. వీళ్ళు మా అల్లుడు, మా అబ్బాయి, మా కూతురు పోయి తిన్నారు కదా, వాళ్ళకి సరిపోను ఇంకొక ప్లేట్ కూడా మిగిలిందంట. అంటే ఇంకొక మనిషికి కూడా వస్తుంది అన్నమాట. ఇంకొక మనిషికి కూడా వస్తుందంట, కానీ వదిలేసి వచ్చేసారు. నువ్వు కూడా వచ్చుంటే బాగుండుమా అని అంటున్నారు. సరే ఈసారి పోతాంలే అని చెప్పి అన్నాను. ఎంత ఏంటి మొత్తం బాబా? ఎంత ఏంటి మొత్తం? ప్లేట్ ఎంత అసలు? అదంతా ప్లేట్ డబ్బులు ఎంతో తెలియదంట. మా అల్లుడు అంట కట్టింది. మా పాప అడిగితే ఏమో తెలియదు అని అంటుంది. మా పాప ఏడుస్తుంది, అందుకోసం అని ఏం చెప్తున్నాను అర్థం కావట్లా. బాయ్ ఫ్రెండ్స్ చెప్పు, బాయ్ ఫ్రెండ్స్ చెప్పు, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మా అబ్బాయి ఇంక అందరూ అయితే వెళ్ళారు. ఇంకా అక్కడికైతే ప్లేట్ వచ్చింది కదా, ఇంక బిర్యానీ ప్లేటు. ఇంకా అక్కడైతే మా అబ్బాయి షార్ట్ వీడియో అయితే
తీసుకున్నాడు. కంచం అని అంటారు కదా, బ్రహ్మానందం గారి వీడియో, అదైతే వీడియో అయితే తీసుకున్నారు. ఇంక ఆ ప్లేట్తో ఇంక నేను చిన్న వీడియో అయితే పంపించండి అని చెప్పి అన్నాను. ఇంకా చిన్న చిన్న వీడియోస్ అయితే క్లిప్స్ అయితే నాకు పెట్టారు. ఇంక ఇప్పుడు దీంట్లో యాడ్ చేసి పెడుతున్నాను. బిర్యానీ అయితే చాలా బాగుండిందంట. మా పాప అయితే ఒకటేమైనా చెప్తానే ఉండింది, సూపర్ ఉండింది మా, చాలా కూడా మిగిలిపోయింది అని అనేసి. ఇంకా అందరైతే తినేసి వచ్చారు. ఇంకా నాకడైతే మా చిట్టు తల్లి ఒక అంత అల్లాడిచ్చిందంట, తర్వాత ఏమంటే గమ్ముగా అయిపోయిందంట. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే పెడతా ఉన్నాను. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ అయితే చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. నాకు లైక్స్ అయితే చూసి నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది. ఈ వీడియో ఎలాగుందో కామెంట్ అయితే చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.